ఏపీ సర్కార్ కేంద్ర ప్రభుత్వం మధ్య పాలనాపరమైన అంశాల కంటే రాజకీయ వివాదమే ఎక్కువ. ఇప్పుడు రెండు వైపుల నుంచి పాలన కంటే పొలిటికల్ స్టంట్లే ఎక్కువగా నడుస్తున్నాయి. ఇచ్చిన వాటికి లెక్కలు చెప్పాలని కేంద్రం, ఏం ఇచ్చారో చెప్పాలని రాష్ట్రం వాదులాడుకుంటున్నాయి. ఈ సందర్భంలోనే కేంద్రం చంద్రబాబును దారిలోకి తెచ్చుకునేందుకు ఓ భారీ స్కెచ్ వేసింది. అదే ఏపీకి గవర్నర్గా ఒక వ్యక్తిని నియమించడం. రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్గా ఉన్న నరసింహన్ను ఏపీ విధుల నుంచి తప్పించి ఆ స్టేట్కు కొత్త గవర్నర్ను మోడీ సర్కార్ ఏర్పాటు చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంతకీ ఆ గవర్నర్గా రాబోతుంది ఎవరో తెలుసా? కిరణ్ బేడి అని ప్రచారం. వస్తే ఏం జరుగుతుంది, రానివ్వండి అంటారా? అసలు విషయం ఏమిటంటే, ఏపీ ప్రభుత్వం ఈ మధ్య కేంద్రం నుంచి కొన్ని నిధులు డ్రా చేసింది. దానికి చూపించిన కారణం రాజ్భవన్ నిర్మాణం. గవర్నర్ నివాసమైన రాజ్భవన్ను నిర్మించామంటూ నిధులు డ్రా చేయటమే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వానికి సమస్యగా మారొచ్చంటున్నారు. రేపు కొత్తగా గవర్నర్ వస్తే ఏది కొత్తగా కట్టిన రాజ్భవన్ ఎక్కడుంది అని అడుగుతారు. మరి అప్పుడేం చెప్పాలి? ఏ భవంతిని చూపించాలి? ఈ ఒకే ఒక్క ప్రశ్నను పబ్లిక్ ముందుంచుతూ లెక్కలు చెప్పి తీరాల్సిన పరిస్థితిని బీజేపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వానికి తీసుకురాబోతోందన్నది విశ్వసనీయ సమాచారం. చూద్దాం మరి ఇది కేవలం ప్రచారమో జరగబోయే నిజమో. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైవ్ టీవీ తెలుగు. అలాగే నోటిఫికేషన్స్ కోసం ఈ బెల్ను కూడా క్లిక్ చేయండి.